కొని పెట్టిది ఏమీ లేదు అమ్మమ్మ, ఇలా ఇచ్చిదే తప్ప. తర్వాత అటుకెళ్ళి కొట్టేనా నాకు ఎత్తాలు ఉన్నాయి, 2 ఎత్తాలేమో వాళ్ళిద్దరికైనా ఒక అత్తం ఇది ఒక అత్తం ఇది పెట్టిపోతారు కుమార్తె. అక్కడ పోయినాక ఉసులు లేదు అక్కడ. అంటే చెట్టు పడిపో. అయ్యో వీళ్ళకే మొగులు తెలుసు, ఒక్కొక్కళ్ళు ఒంటికేసి వంటకంలో ఒక్కొక్క పిల్లని అన్నారు. పిడకలు అరటికాయలు ములక్కాళ్ళు అమ్మమ్మ వెళ్తాను అనమాట. నాకు మామిడికాయలు పువ్వుల మొక్కలు ఇవన్నీ పట్టుకున్నారు. ఏం లేవు కదమ్మా. అదేంటి ముందెట్టుకుంటే రేటే ముచ్చుంటుంది. ల్యాప్టాప్ ఎదురెత్తానండి. బాయ్. చెప్పమ్మా. అదే ఆవిడ రెడీగా ఉన్నారంట, మాతాజీ గారు మిమ్మల్ని వచ్చేయమన్నారంట అని చెప్పమ్మా. కావాలని తెల్లది పెడతారా తిందని పాపమ్మ. కలిపి పెడతారు కదండి, అదిగో తెల్లది ఇస్తారు. చిన్న ముక్క తినేసింది తింటది కానీ మళ్ళీ అది కబురు చూస్తే పసుపు పెడితే ఊరుకు వేస్తానండి. అది దోశల్లోకి కొబ్బరికాయ చట్నీ చేయనా శనగ చట్నీ చేయనా ఏదైనా పర్లేదు. తర్వాత అటుకెళ్ళి కొట్టేనా నాకు ఎత్తాలు ఉన్నాయి, 2 ఎత్తాలేమో వాళ్ళిద్దరికైనా ఒక అత్తం ఇది ఒక అత్తం ఇది పెట్టిపోతారు కుమార్తె. లేతకున్నా కానీ ఇంకోటి నిన్నే కవిత పట్టుకెళ్ళింది, దానికి అర్థం అక్కర్లేదు. ఇంకా ఎటు వచ్చినా కళ్యాణికి ఒక అర్థం పట్టుకెళ్తాను, ఒక అర్థం పట్టుకెళ్తే వీళ్ళిద్దరూ పట్టుకుంటారు. ఇంకా 2 అత్తాలు ఉంటాయి, అవి అలా ఉంచుకుంటే తర్వాత కోసుకుంటాం మనం. వీళ్ళు కొబ్బరికాయలు అవి వచ్చి స్నానం చేయండి. దాని నీరసం మీకు అర్థం కాదు. అది త్రిపురల సంఖ్యలు కడగండి. అవి వేయంగా ఇప్పుడు ఓపిక శరీరం కొంచెం దారిద్ర్యం తట్టినట్టు వాసుదేవ. నారాయణ. ఎందుకయ్యి ఇది మా మనవరాలు బెంగళూరు పట్టిన అక్కడ దొరకండి. అక్కడ దొరకవు. బెంగళూరు కొబ్బరికాయలు దొరుకుతాయి అంటే మా ఆంధ్ర వచ్చి పట్టుకెళ్ళేమన్న పేరుకి. తాగావా? మామిడికాయలు ఇంట్లో నేను 4 అయిపోయింది. పులకాయ కూరలకి బాగా తీసి అలాగే తిని పెడుతుంటాం. ఎండగా కానకిద్దాం.
ఎంత తగ్గుతుందో ఇప్పుడు అప్పుడు కవర్లో వేసేసి కట్టేది అటుకెళ్ళి వస్తాం అప్పుడు గంజేపట కొత్తాం మధ్యాహ్నం వద్దాం అంటున్నాం కదా అప్పుడు బట్టలు అది కొట్ట అయిపోతాయి వంకాయలు వంకాయలు గంజేపన కొత్తాం ఇప్పుడు పొద్దున్నే ఏమన్నా కోసాను ఇంకా 4 అమ్మాయి కోసాను కొబ్బరికాయలు ఒలిసి అక్కడ పెట్టాను నువ్వు పట్టుకెళ్ళి ఇంకా ఏమేమి పట్టుకెళ్ళాలి చెప్పండి. వంకాయలు పిడకలు అరటికాయలు ములక్కాళ్ళు అమ్మమ్మ వెళ్తాను అందపట్టడానికి మామిడికాయలు పువ్వుల మొక్కలు ఇవన్నీ పట్టుకునేవాళ్ళు. సంసారం మరి నది అది నేను ఆ రుబ్రోలు అది నీ డబ్బులు పట్టుకో అది కాదు చిన్నది పెద్ద చెప్పు ఎలా పట్టుకెళ్ళను బదాన వేసుకో స్నానం చేసింది సామాన్లు బట్టలు ఉతికింది. నేనేమో ఇద్దరితోటి మాట్లాడట్లేదని అక్కతోటి నీతోటి మాట్లాడుతున్నాను. మనకు వీడియోలు తీసుకోవడం టైం అయిపోతుంది లేకండి అమ్మాయి అంటుంది. వీళ్ళకే మొగులు తెలుసు. ఒక్కొక్కళ్ళు ఒంటికేసి వంటకంలో ఒక పిల్లని అన్నారు 70 ఏళ్ళ నుంచి మొగులతో ఉంటా దెబ్బలాడుకుంటా నవ్వుకుంటా మాట్లాడుకుంటా నలుగురు పిల్లలు కన్నవాళ్ళు మేము. ఇలా పోయినా చిన్న మొక్కలు పోయినా అలా కూర్చుంది ములక్కాళ్ళు బాగున్నాయి. ములక్కాళ్ళు తెచ్చాట రావద్దన్నా బాధ జనాలు. ఆ సన్యాసేతం నేను రమ్మన్నానా అక్కడికే రావద్దని చెప్పాను. పట్టవే అది మళ్ళీ నువ్వు పట్టకుండా పాడు చేస్తే నేను ఊరుకోను. కవితకి ఇస్తే పాడు చేసేస్తుందని నీకు కట్టుకొస్తానంటున్నాను. పట్టరానా లేదా ఉప్పులో వేసేయనా మళ్ళీ గడ్డానికి పప్పు మరి అదే మీ అమ్మకు ఉన్నాయంట మామిడికాయలు వద్దంట. ఈ కళ్యాణ్కి 2-4 కాయలు ఉంటాయని తీసేయమంటాను. నేను వచ్చింది మళ్ళీ 5-6 రోజులు ఉండవు. నాకు కారం అయ్యి లేవు. మొన్న తొలికాక ఇంకా ఉండిపోయింది. అది కొన్ని ఆవుపిండి మెంతిపిండి జీలకర్ర పిండి ఉంటే గుళ్ళు ఇచ్చేసి వచ్చింది. వాళ్ళు తొలికాకాయ పట్టడానికి ఎలాగంటేనే కాయలు ఎగ్గింది. చెత్తవుడు వద్దండి. ఈ పునాసకాయలు కళ్యాణ్ రెండు పెట్టమండి. ఈ 4 చింటలు పట్టుకెళ్తుంది. ఈ 2 దాన్ని చెప్తాను. కళ్యాణ్కి ఏమంటుందండి అదేని తాతయ్య మాగే పట్టణకి మాగైకి తీసేస్తాను. పాడైపోతాయి కదా. అరటికాయలో కష్టం 4 గంటలతో కష్టం ఇట్లా కొంచెం ఇగో ఇన్ని కాయలు వేడి నీళ్ళు పోసేసి ఇలాగ ఒకసారి కడిగెత్తి పాడిపోతాయి. వేడి నీళ్ళు పోసి గిన్నెలో నానబెట్టుకుని సంతకాడ పెట్టుకున్నాం అనుకో పొద్దున్న నీకు పిప్పు కూడా రాదు. గింజలు పాడేసుకోవచ్చు. ఇంకా అందులో ఉన్నాయి. సరే ఏం కూర ఉంటున్నారు? అరటికాయ కోడిగుడ్లు ములక్కాడ పులుసు. బగింపిల్లికాయ కొద్దిగా బెల్లం వేసి పులుచేసుకుంటే బాగుంది. ఎంజి ఉడకబెట్టేసుకున్నాం. రోజు ఎవరిని నువ్వు లేవనుకో పొయ్యి మీద అన్నవారిసి వచ్చి కుక్కలకి మాకు సరిపోతాయి. ఇది వరకంటే పచ్చాయంగా 3 కుక్కలు ఉంటాయి కాబట్టి 3 తోలు వచ్చేసి వాళ్ళు అడ్డు. ఇప్పుడు ఉన్నది ఒకటే కదా. పొద్దున్న కొంచెం ఏదో ఒకటి పెట్టేస్తే కొంచెమే తింటుంది కదా అమ్మ. అందుకని మళ్ళీ పొయ్యి అంటికి అన్నీ అవసరం పడినా అని పండుగ మామిడి
చెట్లని కాయలు కొనుక్కెళ్ళిపోతున్నారు భీమవరపల్లి వచ్చి హైదరాబాద్ అయి పంపడానికి. పండుగలు మామిడది పండు వచ్చి 50 రూపాయలు అంట ఒక కాయ, పచ్చికాయ అయితే 40 రూపాయలు అంట. వాళ్ళు అంటున్నారంటే బంగారాజు గారు మీకు బోడని మామిడి పళ్ళు ఇచ్చేవాడు, ఇప్పుడు మీ భీమవరపల్లి వచ్చి మొత్తం కోసం పట్టుకుపోతున్నారండి బాబా, రూపాయలు 10 రూపాయలు కొని వేస్తున్నారండి అని ఎంత చెప్పి. ఉంటుంది కాయ పండుగ మామిడి? అవి కాదు ఉన్నాయి కదా చిన్నకాయ. ఆ చిన్న కాయగా అది అదే బాగుంటుందండి. వచ్చి పడిపోతున్నాయి. అది చేపసేన ఉంది కదా, పట్టుకెళ్ళి అమ్మని సాయంత్రం ప్రే చేయమను, నీకు ఇష్టం కదా చేస్తాను. నువ్వు ఫోన్ చేసి చెప్తాను, సాయంత్రానికి కూరే పడిపోతుంది. వేడి నీళ్ళు పోసేసి పొద్దున్న సాయంత్రం పెట్టారు. పొద్దున్న శుభ్రం తీసుకేసి ఇలా వడగట్టేసుకుని పంపించాలి. కనీసం నెలకోసారైనా కుంటుగా తిప్పుద్ది. అక్కడికి పోపెట్టేద్దాం. తర్వాత ఇదిగో ఇలాంటి పెద్ద కాయలు మళ్ళీ రెండోది ఏరకండి, మళ్ళీ ఏరింతాను మీ చేత. నేనేం కూర్చోవట్లేదు, నేను పని చేసుకుని వస్తాను. బట్టలు గంజి పెట్టుకుని బ్లడ్ అందులో ఇది తర్వాత ఏంటి కింద వేయడానికి గొడ్లు ఉన్నాయన్నారు కదా. ఇది వచ్చేయండి సరే. కూరగాయ కాయడానికి కుండీలు కాయలు, బెండకాయలు ఏమైనా ఉంటే అవుతాయేమో. బెండకాయలు అయినా ఇంత మొక్క కొడుతున్నాయి, కాలితే పట్టుకెళ్ళి రా. కృష్ణుడిగా ఎండ తీసేస్తాను, నాకు పని అయిపోతుంది. ఇంకా ఈ సేవ బట్టి తిరుపతి సేవకి ఇది దేని మీద వేసుకుంటావా? సరిపోదు. ఇదోటి ఎందుకు దాని మీద ఎత్తానంటున్నావు కదా, నీ టేపై దేవుళ్ళు ఉంటాడు. ఇంకా ఇస్తాను, ఇలా బాగుంటే అంచి వచ్చినాయి. ఇది వద్దు కదా. అవి ఎవరైనా వేసుకుంటారేమో. వేసుకోరు. ఇది పంచింది. సాయంత్రం మొక్కలోకి తీసుకొచ్చేది. సరిపోతాయి కదా. మళ్ళీ వచ్చినట్టు కలిసి పట్టుకెళ్ళి అత్త మాట ఇదే పెట్టుకోక వేడి చేసి. దేనికి పట్టుకెళ్ళి కదా. ఇది కుట్టేసి మామిడి లక్ష్మీదేవి
ఉమ్. అక్కడ కొయ్యనక్క ఉసులు లేదు అక్కడ. కాయ తెంపేశారు. ఒక కాయ తెగిపోయింది. చెప్పండి ఇదేంటి? పట్టుకోనా నేను అంటే చెట్టు పడిపో. అయ్యో అయ్యయ్యో తాతయ్య అరటికాయలు కోయమంటే చెట్టే కొట్టేశారు. బాండ్ దగ్గర వదిలేండి దాన్ని. అదిగో అక్కడ ఉంది కదా లక్కీ. అది అలా ఉంచేస్తారా? మీకు అయిపోయింది అమ్మమ్మ చేతిలో. అన్నీ అయిపోతాయి. పుట్టినరోజు చేస్తాను పని కదా. మరి మిగతా ఏం చేస్తారు? ఉసిలేని ఎలా ఎక్కువ ఇంకా పైకి కోయేసిన పొద్దున్న చిన్నకాయలు ఉడుకో భద్రంగా ఉడుకో. మీరు పక్కకు వచ్చింది ఇక్కడ ఆ చెట్టు అంశాలు కాబట్టి నెత్తి మీద ఒక ఐదు కనిపిస్తుంది. ఇది కూడా మా చుట్టూ మాట్లాడకండి. ఒకటి వెళ్ళేసరికి ఇంకోటి వస్తుంది. ఊళ్ళోని కాయ ఎంత ఉంటుంది? 12 రూపాయలు అలా ఉంటుంది. అయ్యి బాబు
అన్నీ అది తోట అయ్యి కదా అక్కడనే. ఏం మరి అరటి పువ్వే 150 ఎంత చెప్పాడు. కరివేపాకు, చుక్కమల్లి, అది తీసుకోండి కవర్. బొకే ఏదో నాక్స్ ఉంటారు. నేను ఏదో స్నేక్. స్నేక్ అంట. ఇది ఒక రకం నాసు, అది చుక్కమల్లి, తర్వాత చిన్న మందారం, తర్వాత ఒక రకం కాటన్స్, ఇదో రకం కాటన్స్, తర్వాత చిన్నది అది దాన్ని ఏమంటారు, బిల్వగన్నేరు. బెల్లగన్నేరు, 2 రకాలు. ఇవన్నీ పెట్టి అదిగో అది ఆ కుండీ మనకి మా మనవరాలు కూడా నాకంటే ఎక్కువ తెచ్చదే. నా తెచ్చలు అన్నీ పట్టుకున్నాను. ఇవి నా త్రిదళం. ఇది మా మనవరాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని పూజ చేసుకుంటారు. కొబ్బరిలో వేస్తాను. కొబ్బరికాయలు పెట్టాను, అరటికాయలు పెట్టాను, మునక్కాయలు పెట్టాను, చేపలు పెట్టాను, శనగ పెట్టాను. తర్వాత ఏమోనేమో నూకలకి చుక్కరొట్టి సచ్చిమామలో తాతయ్య కొయ్యి చూడు ఇలాంటివి కోసుకుంటే పర్లేదు పెట్టే. రేపు ఎల్లుండా రేపు సాయంత్రం అదే పెళ్ళికి వెళ్ళాలి కదా. అదే బట్టలు సర్దుకోవాలి, టాయిలెట్ సామాన్లు సర్దుకోవాలి, బ్రష్ సర్దుకోవాలి, గోల్డ్ రంగు చేసుకోవాలి, సర్దుకోవాలి. పెద్ద పనే. ఎన్ని బ్యాగులు అయినాయి? ఏమన్నా ఇందులో ఏది పనికొచ్చేది ఏమీ లేదు. ఒరిజినల్ 1 2 3 4 మంచం మీద ఉన్నాయి. ఇక్కడ అన్ని తినుబండారాలు ఉన్నాయి, ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి, అక్కడ అన్ని మొక్కలు ఉన్నాయి. కూరగాయలు, కొబ్బరికాయలు, అరటికాయలు, ములక్కాయలు, మామిడికాయలు. అమ్మమ్మ ఇంటికి వస్తే పైసా వసూలు. మా మనవరాలు నేను ఇంకా ఎక్కువ తెచ్చుకున్నాను. కొని పెట్టిది ఏమీ లేదు అమ్మమ్మ, ఇలా ఇచ్చేదే తప్ప. మా పెచ్చమ్మ 15 రోజుల నుంచి అదేంటి నోట్లని ఏం కాదు, 15 రోజుల నుంచి పాపం నాతోటి పాటు అన్నీ తిరుగుతుంది. ఈ పట్టు బాగా ఎంజాయ్ చేసింది మా చిట్టు. శ్రీరాంపురం అంతా బాగా ఎంజాయ్ చేసింది. ఎప్పుడు వచ్చినా ఊరికి ఇంటికాడ ఉండేది. ఎప్పుడో తెల్లవారుజామున వచ్చి గుళ్ళో తీసేది అంతే. ఈ పట్టు మొత్తం శ్రీరాంపురం అంతా తిరిగేసింది. చిన్నప్పుడు ఎలా తిరిగిందో అలా తిరిగేసి మళ్ళీ వచ్చేయమ్మ మేకపోయాక. మీరు ఎప్పుడు రారా ఈసారి? రాగానే అసలు ఈ యాసంకాలం ఈ 3 నెలలు అలా ఎదుర్కోవాలి. మాకు అటు వచ్చి చల్లగా ఉంటుంది చక్క. వద్దాం. దుప్పటి కప్పుకుని పడుకోవచ్చు 4 వరకు. అరే ఇప్పుడు ఈ కుక్క ఒకటి ఉందా? ఆ కుక్క దీన్ని కూడా తీసుకొచ్చేయండి. ఆ కోళ్ళు ఒకటి ఉన్నాయా? సిప్పి సిప్పి బాయ్ బాయ్ అమ్మా బాయ్. తినేస్తుంది మంచిగా. ఏం లేవు కదమ్మా. అదేంటి దమ్మా రేపు సాయంత్రం వెళ్ళిపోతుంది రమ్య. ఈ ముందెట్టుకుంటే రేట్ ఏమో బాయ్.